నమస్కారం అండి. నా పేరు కొమ్మినేని నరేషు. మాది తినిగిపాడు గ్రామం, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా మాది. మేము 3 సంవత్సరాల నుంచి ఆగ్రోషియా కంపెనీ వల్ల ఆర్ట్ స్టార్ అనే వెరైటీ వేస్తున్నాం. ఇది 3వ సంవత్సరం. ఈ విత్తనాలు మాకు తీసుకోవడానికి గల కారణం ఎంప్లాయ్ అయిన నాగేంద్ర గారండి. ఈ నాగేంద్ర గారు ఒక రోజు వచ్చి ఇది చాలా బాగుంటుంది, వైరస్ తట్టుకుంటుంది, విత్తనం చాలా బాగుంటుంది అంటే తీసుకోవటం జరిగింది. శ్రీనివాస రైతు డిపో వత్సవాయిలో అక్కడ షాపులో తీసుకురావటం జరిగింది ఈ వెరైటీని. ఇది ఇవాళ జనవరి 2వ తారీఖు 2026. ఇవాళకే తోట ఇక కింద ఒక స్టెప్ మొత్తం పండటం జరిగింది. జనవరి 2వ తారీఖే అంతా పండటం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి ఇది 2వ స్టెప్పు, ఇక్కడ ఫస్ట్ స్టెప్, ఇది 2వ స్టెప్పు. ఈ సంవత్సరం అధిక వర్షాలు పడినా కానీ ఒక్క తాలిగింజ కానీ ఒక తాలిగాయ కానీ ఎక్కడా లేదు, చూసుకోవచ్చు. అదర్ వెరైటీల కంటే పోల్చుకుంటే ఇది చాలా బెటర్గా ఉంది. ఈ ఆస్టార్ అనే వెరైటీ ఏ చెట్టు చూసుకున్నా ఎక్కడా కూడా తాళి లేదు, ఎక్కడా కూడా ఒక మచ్చకాయ కానీ, నిండు రంగు గింజ కానీ ఏదైనా కానీ. ఈ విత్తనం 3 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మటుకైతే రిమార్క్ రాలేదు. మేము అదర్ వెరైటీల కంటే ఇదే మాకు బాగా నచ్చింది. ఈ విత్తనం 3 సంవత్సరాల నుంచి మాకు ఇస్తున్న నాగేంద్ర గారికి, శ్రీనివాసరావు గారికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నామండి. ఆగ్రోషియా కంపెనీ వాళ్ళకి, ఇది పేరు ఆగ్రోషియా వాళ్ళది ఆస్టార్. ఇది రంగు కానీ చాలా బాగా నచ్చిందండి. ఈ టయానికి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి ఈ ఆస్టార్కే సాధ్యం. ఇది మేము అదర్ వెరైటీలు కూడా వేసాం. కొంచెం వర్షాలకు తట్టుకోకపోవటం, వైరస్లు ఇబ్బంది పెట్టడం. దీనికి ఏంటంటే నల్లి కూడా వచ్చినా కానీ ఏదో అట్లా తిప్పుకుంటుంది, కానీ ముక్కులు ఎర్రబట్టడం, నల్లి బాగా ఇదైనట్టుగా ఏం అనిపిది. ఇది మరి ఈ విత్తనం తేడా ఏందో కానీ ఆస్టార్ ఒక్కటే తట్టుకునేది. ఇవాళ ఈ జనవరిలో కూడా పచ్చదనం ఫస్ట్ నుంచి కూడా తగ్గలేదు. ఇది మేము ఆగస్టు 27వ తారీఖు వేసాం. ఆగస్టు 27వ తారీఖు 2025. చాలా బాగుంటుంది ఇది, ఈ రంగు కానీ ఇది కానీ. ఇప్పుడు కోపిస్తాం 4-5 రోజుల్లో. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు దిగుద్ది. కొంచితే ఇంకో స్టెప్ వస్తుంది. ఇది 3వ సంవత్సరం మేము వేయటం. చాలా బాగుంటుంది ఈ వెరైటీ.